గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గురువారం ఉదయం నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 55 మందికి 56,78,882 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఒక ఆపన్న హస్తమని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికి అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందవచ్చన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేక మంది పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తోందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అక్షరాల 2,54,04,648 రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఈ డబ్బు మీకు అందజేయడం జరిగింది. ఒకటే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మంచి చేసేటువంటి ప్రభుత్వానికి, మంచి చేసేటువంటి వ్యక్తికి, మంచి చేసేటువంటి వాళ్ళకి మీరు శక్తినివ్వండి. ఆ మంచి చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆ మంచి చేసేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను కూడా ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. ఈ విషయం గుర్తుపెట్టుకొని మిమ్మల్ని